अस्सलामुअलैकुम नाजरीन, KBN न्यूज़ चैनल में आप तमाम का तहे दिल से इस्तकबाल है। आइए आज की अहम खबर पर नज़र डालते हैं। Shaheen Group of Institutions presents Shaheen Academy in Hyderabad. Authenticity of result is our strength. The courses offered for MPC students are IIT, JEE and NEET coaching for BIPC students. Excellent and experienced faculty of 20 plus years. Disciplined, clean and good hostel campus for the students. Admissions are open at our branches in Malakpet, Masab Tank and Aramgarh in Hyderabad. Hurry up. NEET crash course starts from 20th March 2020. ఓకే మా బాధ్యత మేము మీ బాధ్యత మీరు చేస్తున్నారు ఎట్లాగో మీ బాధ్యత మేము మీడియా వాళ్ళకి మాట్లాడాలి. करना नहीं करना ప్రత్యేకంగా అఖిల పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అందరం కలిసి ప్రత్యేకంగా అసెంబ్లీలో ఎన్పిఆర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు విధించిందో అవన్నిటినీ తోసిపుచ్చుతూ ప్రత్యేకంగా గతంలో లాగానే ఇక్కడనే పుట్టాం, ఇక్కడనే పెరిగాం, మళ్ళీ ఇంకా పౌరసత్వం రుజువు చేసుకోవాల్సిన అవసరం అర్ధరహితం, మీనింగ్లెస్. అందుకనే దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తాను ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్తున్నారు. వారు చెప్పిన క్రమం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రత్యేకంగా గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కలిసి రిక్వెస్ట్ చేద్దామని వచ్చాం. దీంట్లో ప్రధానంగా జస్టిస్ చంద్రకుమార్ గారు, అలాగే ముస్తాక్ మాలిక్ గారు, అలాగే ఫాతతుల్లా ఎంబీటీ గారు, అలాగే జూలికంఠ రంగారెడ్డి గారు, అలాగే గూడుగుల ప్రదీప్ గారు, అజీష్ పాషా గారు ఎంపీ, మురారి గారు, జానకిరామ్, సాదిక్ అహ్మద్ అలయన్స్ అగెనిస్ట్ ఎన్ఆర్సీ, సిఏ కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, అచ్యుతరావు, సిపిఎం లుడామర్కసి, మిగతా అందరు కూడా వచ్చారు. మరి రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి మేము చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైనా మా ఎజెండాలు ఉంది, తప్పనిసరిగా మేము ఈ ఎన్పిఆర్కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు తప్పనిసరిగా మార్పు చేసి అసలు ఆ ఎన్పిఆర్ నిబంధనలే కరెక్ట్ లేవని తప్పనిసరిగా రెజల్యూషన్ చేసి మేము మరి పంపిస్తామని చెప్పినారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పినారు. అందుకని సంతోషం. అయితే ఏదైనా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇటువంటి ట్రైనింగ్ దానికి కూడా మేము పంపించామని చెప్పి కేరళ ప్రభుత్వం ఏ రకంగానైతే తీర్మానం చేసి అధికారులను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనొద్దని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అదే పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు కూడా ఆ నిర్ణయం తీసుకుంటే ఏంటంటే అందరూ హర్షించడం అనేది జరుగుద్ది. కానీ నేను ఏఆర్సీ తర్వాత ఏంటంటే వీటిని వ్యతిరేకిస్తున్నాను, ఎంపీఆర్ని మాత్రం నేను అడ్డుకోను అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే దీన్ని వ్యతిరేకించి దాన్ని అడ్డుకోకపోతే
ఏమాత్రం కూడా ఉపయోగం లేదు కాబట్టి మరి ఎంపీఆర్ని ఎప్పుడైతే చిత్తశుద్ధితో వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తారో అప్పుడు మాత్రమే ఈ విషయంలో స్పష్టంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. అందుకనే ఈ సెషన్లోనే మరి ఇది చర్చ జరిపి తీర్మానం చేయాలని చెప్పి స్పీకర్ గారికి అఖిలపక్షంగా అన్ని సంఘాల నుంచి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ఇది సమాజానికి మంచిది కాదు. మతాల మధ్య మరి చిచ్చు పెట్టి ప్రజల్లో ఐక్యత లేకుండా, మతాల మధ్య ఐక్యత లేకుండా ఇవాళ రాజకీయ ప్రయోజనం కొరకు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ దుర్మార్గాన్ని మరి అందరూ కూడా ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇది సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కలిసిమెలిసి సహజీవనం చేసినప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది. అందుకని ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు తన యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఎంపీఆర్ని ఏ పరిస్థితుల్లో అమలు చేయమని చెప్పి తీర్మానం చేసి ఆ రకంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నప్పుడే అది రుజువు అవుతుంది తప్ప మరొకటి కాదనేది తెలియజేస్తాను. ऑल कम्युनिस्ट पार्टीज का एक डेलीगेशन इंक्लूडिंग जॉइंट एक्शन कमेटी अगेंस्ट सीए, एनपीआर एंड एनआरसी स्पीकर पोचाराम साहब से, तेलंगाना स्पीकर, लेजिस्लेटिव असेंबली स्पीकर पोचाराम साहब से मुलाकात किए और उनसे ये मुतालबा किया कि जिस तरीके से चीफ मिनिस्टर साहब कुछ दिन पहले वादा किए थे कि एनपीआर पे स्टे लगाने के लिए असेंबली में सेशन में रेजोल्यूशन पास करेंगे, लेकिन कल अचानक ये मालूम हुआ कि ये कोरोना वायरस के बहाने जो है असेंबली को ख़त्म कर दिया जा रहा है। लेकिन अभी स्पीकर साहब ने कहा कि अभी तक तो 22 तारीख तक असेंबली है और एक्सपेक्टेड जो है हम आज या कल में रेजोल्यूशन लाने वाले हैं। तो अवाम में जो बेचैनी थी कि आने वाले 1 अप्रैल से जो एनपीआर किया जाएगा, और जैसा कि एनपीआर की साइट पे खुद वाजे ये है कि एनपीआर इज़ द फर्स्ट स्टेप फॉर एनआरसी बोलकर, तो अवाम में जो डर और खौफ है, क्योंकि अमित शाह के बयानात जो है पहले उन्होंने पब्लिक मीटिंग्स में बोले कि पूरे देश में एनआरसी आएगा, पहले एनपीआर आएगा, फिर ऐसे पार्लियामेंट के फ्लोर में बोले कि ये जो एहतजाज पूरे हिंदुस्तान में चल रहा है, कॉन्स्टिट्यूशन बचाओ एहतजाज, इसमें एहतजाज में ये लोग कुछ एक कदम पीछे नहीं बल्कि 100 कदम पीछे हटने का ये ऐलान किए हैं। और सीएम साहब तो केसीआर साहब भी प्रेस कॉन्फ्रेंस में बोले, तो हमारा मुतालबा था स्पीकर साहब से कि जल्द से जल्द जो है एनपीआर पे स्टे लगाया जाए। A1 टाउनशिप की एक और नई पेशकश, जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।